అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో మేము కూడా చాలా బాగున్నాము. అండ్ మా పిల్లల బర్త్డే అయితే వచ్చేసిందో. అండ్ ఈ బర్త్డే నాకు చాలా అంటే చాలా స్పెషల్ బికాస్ ఆఫ్టర్ 6 years మా అమ్మ వచ్చిందనమాట. అండ్ దట్ బర్త్డేకి అయితే ప్రజెంట్ అయ్యింది. అండ్ రోజు నా బర్త్డే, చెల్లి బర్త్డే, నేను నా చెల్లి ఈరోజు బర్త్డే. నా డాడీ ఒక గిఫ్ట్ ఇస్తున్నారు నాకు. పెద్ద గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ బర్త్డే చెల్లి. హ్యాపీ బర్త్డే టు అన్న చెల్లి విష్ కర్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెల్లి. హ్యాపీ బర్త్డే చెల్లి. విష్ కర్ మన్నా. హ్యాపీ బర్త్డే చెల్లి. హ్యాపీ బర్త్డే టు యూ. అన్న విష్ కర్. హ్యాపీ ఉన్నింది చక్కగా బేట. ఆల్రెడీ ఐస్ ఓపెన్. చూసారు కదా, ఆల్మోస్ట్ వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే రిక్వెస్ట్ చేసిండు ప్లీజ్ నాకు విష్ చేయని. కానీ తను చెప్పలేదు. ఒక గంట తర్వాత అయితే ఇంకా బుజ్జగి ఇచ్చినప్పుడైతే విష్ చేసిందనమాట. సో అలా ఉంటుంది చెల్లెలు అన్నప్పుడు. అండ్ ఇలా అయితే మా పిల్లల బర్త్డే అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇంట్లోనే చేస్తాం. లైక్ ఒక 2 times అనుకుంటే అంతే, జస్ట్ బయట చేసాము. కానీ ఇలా ఇంట్లోనే ఉండి ప్రిపేర్ చేసి ఫుడ్ అంతా కూడా అందరికి పెట్టడంలో ఒక హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఇలాగైతే మాకైతే ఇంకా ఎక్కువ హ్యాపీ నాకైతే బికాస్ ఎప్పుడు కూడా నా సైడ్ నుంచి ఎవరు రాలేదనమాట. ఫస్ట్ టైం అయితే అమ్మ వచ్చేసరికి నాకైతే ఒక దిల్ ఖుష్ అనమాట. ఇక్కడ బర్త్డేస్ అని అన్నప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, నాకు చెయ్యలేదనమాట. పిల్లలతోనే కట్ చేయించాలి. అలాగైతే నన్ను ఒక డిలీట్ చేసేసింది ఒక అమ్మాయి. అండ్ ఇలా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా, మాకంటే ఫస్ట్ కూడా పిల్లలకే పెట్టేస్తున్నారు. అండ్ అదొక హ్యాపీనెస్ కాబట్టి ఇంకా మేము కూడా ఇవన్నీ గెలకలేదు. అండ్ మా పిల్లల బర్త్డే కేక్ అయితే మాకైతే భలే నచ్చిందనమాట. చూస్తారు కదా, పాప బేబీ గర్ల్తోనైతే నాకైతే చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది లైవ్లో చూస్తున్నప్పుడు. మేము ఏ పండగలు కూడా మేము కొత్త బట్టలు తీసుకోము, కానీ పిల్లలప్పుడు మాత్రం మేము కూడా తీసుకొని కొంచెం రిచ్గా రెడీ అవుతాం. బికాస్ అదొక్కటే అనమాట మాకు స్పెషల్. అండ్ ఒక పండగ ఈవెంట్ వస్తుంది అనమాట మా ఇంట్లో అయితే. అండ్ ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఇంట్లోనే ఫుడ్ వండాము. పిల్లల కోసం అయితే స్నాక్స్ బయట నుంచి తెప్పించాను. ఈసారి అయితే కొంచెం తక్కువ మందినే పిలిచాము బికాస్ వెజ్ వాళ్ళని పిలవద్దు అని అనుకున్నాం అనమాట. అంటే అలానే పిలవాలని కాదు, కానీ ఎందుకో కొంచెం మనం తక్కువ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో అన్కంజెస్టెడ్గా ఫీల్ అయిపోతారు. క్వార్టర్స్ కాబట్టి ప్లేస్ ఎక్కువ ఉండదు కదా. సో మళ్ళీ అందరూ డిస్టర్బ్గా ఫీల్ అయిపోతారు అన్నట్టుగా అయితే కొందరినే పిలిచామన్నమాట. ఆ కొందరిలో కూడా అందరికైతే ఫుడ్ నచ్చింది. నాకైతే చాలా హ్యాపీ బికాస్ నేను అంత హెవీగా అయితే ఎప్పుడు నేను బిర్యానీ వండలేదన్నమాట. కానీ అందరైతే చాలా బాగుందని చెప్పిండ్రు. ఈ మాట చెప్పిన వెంటనే ఇంకా మా ఆయన ఇంకా మొహం మార్చుకున్నాను అనమాట. అబ్బా నిజంగా బాగుంది అన్నట్టుగా. వాళ్ళు ఒప్పుకోరు కదా, వైఫ్ మంచిగా చేస్తున్నప్పుడు హస్బెండ్ ఒప్పుకోరు కదా. సో మీ పిల్లల బర్త్డే అప్పుడు మీరు ఎలాంటి స్పెషల్ ఇంట్లో చేస్తారో నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇలాగైతే మేము మా ఆయన అయితే ఒక డిఫరెంట్గా థీమ్ ఆలోచించారు. అదేంటిదంటే టేబుల్ మీద అయితే 2 cakes పెట్టేసి ఇంకా కప్ కేక్స్ పెట్టామన్నమాట. అండ్ కొన్ని చాక్లెట్స్ కానీ కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. ఇలా మొత్తం టేబుల్ మీద పెట్టేసి సో పిల్లలకి ఏం కావాలో అది పిక్ చేసుకోండి అని చెప్పారు. సో చాలామంది పిల్లలు అయితే ఫస్ట్ మొహమాట పడ్డారు, కానీ తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు సో వాళ్ళకి ఇష్టమైన అయితే పిక్ చేసుకొని వెళ్ళారు. అండ్ ఇలాగనమాట పిల్లలది 6th and 3rd బర్త్డే. సో ఇద్దరిది బర్త్డే ఒకటే రోజు కాబట్టి మాకు ఇంకా స్పెషల్. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా తర్వాత ఇంకా పిల్లలు కొంచెం సేపు స్నాక్స్ తిన్న తర్వాత అయితే ఇంకా ఎంజాయ్ చేస్తుండే. ఇంకా మా పాపకి ఇష్టమైన సాంగ్స్ పెడితే ఇంకా అస్సలు ఆగలే అనమాట. అసలు ఆ రోజైతే మా పాప ఫుడ్ అయితే అసలు తినలేదు, ఏదో కొంచెం తిన్నది. ఇంకా డిమాండ్ చేస్తుంది నేను తినాలన్నట్టుగా. అండ్ ఇలాగైతే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బికాస్ అందరూ వచ్చారు పిలిచిన వాళ్ళు. అండ్ ఫుడ్ బాగుందని చెప్పేసరికి నేను ఇంకా దిల్ ఖుష్ అయిపోయినా. ఇలాగైతే ఇంట్లో అయితే ఒక మంచి బర్త్డే పార్టీ అయితే అయిందనమాట. సో మీ విషెస్ కూడా కన్వే చేయండి బిలేటెడ్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫుడ్ వచ్చేసరి అయితే టమాటా పచ్చడి, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, పన్నీర్ బిర్యానీ, అలాగే ఇంట్లోనే సేమియా చేశాను. అండ్ బయట నుంచి అయితే కొన్ని పిల్లల కోసం అయితే ఫుడ్ తీసుకొచ్చాము. ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్టివ్నెస్ ఉంటేనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూస్తున్నాం కదా, కేక్స్ అయితే 2 కూడా 1 kg అనమాట. అండ్ కాస్ట్ ఎంత అయి ఉంటుందో ప్రైస్ కమెంట్ చెప్పడం మర్చిపోవద్దు బికాస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కాస్ట్ అవుతుందని.
మన సైడ్ ఏమో కేజీస్ లెక్క ఇస్తారు కదా, ఇక్కడ మాత్రం పౌండ్ లెక్క ఇస్తారంట. అండ్ ఇలాగైతే బర్త్డే అయితే అయిందనమాట. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరు కూడా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మా అమ్మ ఫస్ట్ టైం వచ్చింది. అండ్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ ఫ్యామిలీ అంతా కూడా ప్రజెంట్ అయినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ తెలిసిన వాళ్ళైతే అందరూ వచ్చారు. అండ్ మాకు తెలిసిన బాబీ అయితే చాలా హెల్ప్ చేసింది అనమాట. తను కూడా ఎక్కువ కష్టపడిపోయింది నాకంటే ఎక్కువ. అండ్ ఇదైతే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితేనే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అనమాట. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.